ఏం భయం లేదురా. నేను వెళ్తున్నది యుద్ధానికి కాదు, వెన్నుపోటు పొడవడానికి. నువ్వు జైల్లోంచి బయటకొచ్చేసరికల్లా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాను. పరిస్థితులన్నిటినీ నాకు అనుకూలంగా మలుచుకుని ఎప్పటికప్పుడు జరిగేదంతా నీకు చెప్తూనే ఉంటానురా. జాగ్రత్త. అయ్యో ఏమండి, ఇలా కూర్చోండి. ఏమండి, ఏమైంది? ఏమవుతుంది? పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా వందల కొద్దీ ప్రదక్షిణాలు చేస్తే కళ్ళు తిరిగి పడిపోక ఇంకేమవుతుందమ్మా? నాకేమైపోయినా పర్లేదు రాజమ్మ. మా అన్నయ్య క్షేమంగా ఉండాలి. అందుకోసం ఎన్ని పూజలైనా చేస్తాను. మీరైనా చెప్పండమ్మా. ఈవిడగారు అన్నయ్య బాగా డబ్బున్నోళ్ళు, ఈ ఊళ్ళోనే ఉంటారు. మీరు పేరు వినే ఉంటారులేండి. విజయేంద్ర ప్రసాద్ అని పెద్ద ఇండస్ట్రియలిస్ట్. అంత గొప్ప పేరు డబ్బు ఉన్నా తోడబుట్టిన చెల్లెల్లే పట్టించుకోరాయన. మీరు విజయేంద్ర ప్రసాద్ గారు చెల్లులా? అవన్నీ ఇప్పుడెందుకులేండి. చూడండి, ఆయన గారి చెల్లెలని చెప్పుకోవడానికి కూడా మొహమాటమే. ఇంత పేద చెల్లెలు ఆయనకుందని తెలిస్తే ఎక్కడ ఆయన పరుగు పోతుందో అని భయం. రాజమ్మ, నన్నేమైనాను, మా అన్నయ్యని మాత్రం ఒక్క మాటన్నా నేను ఊరుకోను. అదేంటమ్మా అక్కడే నిలబడిపోయా? రా. రండి. ఆగు రాజ్యలక్ష్మి, నువ్వెవరిని ఇంటికి తీసుకొచ్చావో తెలుసా? ఈ ఇంటి గడప తొక్కే అర్హత లేని దాన్ని బయటికి పంపించు. ఏమిటండి మీ ఆవేశం? మీకే సంబంధం లేని వాళ్ళని కూడా చేరదీసి ఆదరిస్తారే, అలాంటిది మీ రక్తం పచ్చు పుట్టిన చెల్లెలు మీకంత కాకుండా అయిపోయిందా? తెలిసి తెలిసి ఎంత పని చేశారండి. మీరు తీసుకొచ్చింది మా అన్నయ్య ఇంటికని చెప్పుంటే వచ్చుండేదాన్ని కాదు. 25 ఏళ్లుగా అన్నయ్య మనసు ఎప్పుడు మారుతుందా, ఎప్పుడు నన్ను చెల్లెలుగా అంగీకరిస్తాడా అని ఎదురు చూశాను తప్ప ఏ రోజు నన్ను ఆదరించు అన్నయ్య అని రాలేదు. అన్నీ తెలుసు కూడా మభ్యపెట్టి ఎందుకు మా అన్నయ్య ఇంటికి తీసుకొచ్చారు? నిన్ను మభ్యపెట్టి తీసుకురాలేదమ్మా. మీ అన్నయ్య మీద నీకున్న ప్రేమను చూసి ఆ ప్రేమకు మీ అన్నయ్య దూరం కాకూడదని ఇక్కడికి తీసుకొచ్చాను. రాజ్యలక్ష్మి, నాకెవరి ప్రేమలు అక్కర్లేదు. 25 ఏళ్ల క్రితమే అన్ని బంధాలకి అనుబంధాలకి నీళ్లు వదిలేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ దిగిపోయిన బంధాన్ని కలుపుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించు. మా ఇంటి పరువు తీసిన ఈ పాపాత్మురాలి ముఖం చూస్తేనే పాపం. వెంటనే ఇక్కడి నుంచి పంపించాయి. మీ ఇంటి పరువు తీసినంత తప్పు ఆమె ఏం చేసిందో తెలుసుకోవచ్చా? నేను చెప్తాను. వాళ్ళని ఎదిరించి ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకున్నాను. అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు. ఇంకెప్పుడు ఇంటి గడప తొక్కను. ఆగమ్మా. మీ అన్నయ్య ఏదో ఆవేశంలో అన్నారని వెళ్ళిపోతావా? నువ్వు ఇంటి ఆడపడుచువమ్మా. ఇక్కడ ఉండే హక్కు నీకుంది. ఇక మళ్ళీ నా మొహాన్ని చూపించాల్సిన అవసరం లేదు. వస్తానమ్మా. ఏమన్నా అనుకో మంజరి, యు ఆర్ ఎ సూపర్ ఆర్టిస్ట్. ఒకే దెబ్బకి రాజ్యలక్ష్మిని పడేశాను. ఇప్పుడు రాజ్యలక్ష్మి వెళ్ళి అన్నకి క్లాస్ పీకుతుంది. అన్నలో మార్పు వస్తుంది. నా స్క్రీన్ ప్లే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ ప్లాన్ చేయాలి.